ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మెలో పాల్గొంటున్నామని జిల్లా అధికారులకి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆశా కార్యకర్తలు 1000 పాపులేషన్ కి ప్రజలకు సేవలు చేయడంలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అనారోగ్యాలైనా అనేక ఇబ్బందులు వచ్చినా ప్రజలకు సేవ చేయడంలో ఆశా కార్యకర్తలు అగ్రభాగాన ఉంటున్నారు. కానీ వారి సమస్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ రోజున వారికి కనీస సౌకర్యమైనటువంటి పీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ పథకం లేదు. అందుకే ఆశా కార్యకర్తలందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజున ఆశా కార్యకర్తలు ప్రభుత్వ సేవలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కోరుతున్నాం. అలాగే 12వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ఆశా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ రోజున ఆశా కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని విరమించేలాగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. పని భద్రత లేదు కాబట్టి ఆశా కార్యకర్తలకి ఉద్యోగ భద్రత కల్పించేలాగా కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. కాబట్టి 12వ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఆశాలందరూ పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఆశా కార్యకర్తలకి మీ యొక్క అభిమానాన్ని, ఆదరణని అందజేయాలని, ఈ సమ్మె జయప్రదం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.